కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసినా ఇంకా స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకైనా కూడా ఈ వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 1 year అయితే అవుతుంది. ఈ 1 year లో కూడా నేను నేర్చుకున్నవి, నేను తెలుసుకున్నది, నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకుండా ఉండాలి అన్నా కూడా ఈ వీడియో చూడండి. ఈ వీడియో అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నా ఇల్లు, నేను మీ శ్రావణ జ్యోతి. ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్ని కూడా చూడండి. మీకు యూజ్ అవుతుంది, కంటెంట్ బాగుంది అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కూడా మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను. ఫస్ట్ మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అంటే మనకి ఒక క్లారిటీ ఉండాలండి. మనం దేని గురించి ఛానల్లో వీడియోస్ పెట్టాలి అంటే కుకింగ్ వీడియోసా, లేకపోతే క్రియేటివిటీయా, లేకపోతే క్రాఫ్టా, లేకపోతే మీకు స్టిచ్చింగ్ ఇంట్రెస్టా, మీకు ఏది ఇంట్రెస్ట్, మీకు ఏది వచ్చు, వ్లాగ్స్ ఇష్టమా, ట్రావెలింగ్ ఇష్టమా, లేదు అంటే బ్యూటీకి సంబంధించినవి ఏమైనా చెప్పడం ఇష్టమా, లేదు అంటే అలాగే డిఫరెంట్గా మీకు ఏది ఇష్టం, మీకు ఏది వచ్చు అదొక్కటి మీకు క్లారిటీ అయితే ఉండాలి అండి. ఫస్ట్ ఏ వీడియోస్ ఇంట్రెస్టో, ఏ వీడియోస్ అయితే మీరు పర్ఫెక్ట్గా చేయగలరో అది మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు అనేసి మీరైతే చేసుకోవద్దు. మీకు ఏదైతే ఇంట్రెస్టో, మీకు ఏది పర్ఫెక్ట్గా చేయగలరు అది మాత్రమే సెలెక్ట్ చేసి ఒక ఛానల్ అయితే క్రియేట్ చేసుకోండి. ఛానల్ క్రియేట్ చేయడం ఎలా అనేసి చాలా టెక్ ఛానల్స్ వాళ్ళు అయితే చెప్తున్నారు. మీకు గూగుల్ అకౌంట్ ఒకటి ఉంటే మన ఛానల్ అనేది ఈజీ క్రియేట్ చేసుకోవచ్చు. ఛానల్ క్రియేట్ చేసుకున్న తర్వాత మన నేమ్ కూడా చాలా యూనిక్గా ఉండాలి అండి. అంటే మీరు ఏదైతే పేరు పెట్టాలి అనుకుంటున్నారో అది ఒక్కసారి యూట్యూబ్లోకి వెళ్ళి ఆ ఛానల్ సెర్చ్ చేయండి. మీరు ఏదైనా పలానా పేరు అనుకున్నారు అనుకోండి, మీ ఛానల్ పేరు అది యూట్యూబ్లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఆ పేరు పైన ఇంకా ఏవైనా ఛానల్స్ ఉన్నాయా లేదో చూడండి. ఆల్రెడీ ఛానల్స్ ఉన్నాయనుకోండి, అటు వాళ్ళకి మంచిది కాదు, మనకి కూడా మంచిది కాదు అనమాట. యూనిక్గా లేని పేరు ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆల్రెడీ ఉన్న ఛానల్స్ అయితే ఆ పేరు అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే దానికి వెనక ముందు ఏదైనా పెట్టుకోండి, కానీ ఆల్రెడీ ఉన్న ఛానల్ అయితే పెట్టుకోవచ్చు. దానివల్ల ఏంటంటే మీ ఛానల్ ఎవరైనా సెర్చ్ చేశారు అనుకోండి, మన ఛానల్ అనేది కనిపించదు, వేరే వాళ్ళ ఛానల్స్ అన్ని కూడా కనిపిస్తుంటాయి. మనం యూట్యూబ్లో సెర్చ్ చేసాము అంటే మన ఛానల్ పేరు మన ఛానలే రావాలి. అందుకని చెప్పి ఎవరి లేని పేరు అయితే పెట్టుకోండి, యూనిక్గా ఉండేటట్టు పెట్టుకోండి. అది కూడా మీ ఛానల్కి తగ్గట్టు పెట్టుకోండి. మీరు కుకింగ్ అయితే కుకింగ్కి సంబంధించింది, వ్లాగ్స్ అయితే వ్లాగ్స్ సంబంధించింది, ఏదైనా క్రియేటివిటీ అయినా, లేదు అంటే ఇంకా ఫ్యాషన్, ఇంకా చాలా మంది ఫ్యాషన్ కూడా చేస్తున్నారు. మీది ఏది ఇంట్రెస్ట్ అయితే అది సెలెక్ట్ చేసుకుని దానికి తగ్గట్టు పేరు కూడా సెలెక్ట్ చేసి నేమ్ మంచిగా క్రియేట్ చేసిన తర్వాత లోగో ఉంటుంది కదండి. లోగో అయితే చాలా మంది మన ప్రొఫైల్ పిక్ ఉంటుంది కదా, యూట్యూబ్ ప్రొఫైల్ పిక్, అదైతే మీ ఫోటో పెట్టడానికి మీరు చూడండి. చాలా మంది ఏంటంటే ఏదో ఒక ఇమేజ్ తెచ్చి పెడుతుంటారు, లేదంటే జస్ట్ ఒక పేరు రాసి పెడుతుంటారు. అలా కాకుండా మీ ఫేస్ ప్రొఫైల్ పెట్టేటట్టు చూసుకోండి. నేను కూడా ఏంటంటే స్టార్టింగ్ లో నా ప్రొఫైల్ పిక్ అయితే పెట్టలేదు, జస్ట్ ఒక మల్టీ టాస్కింగ్ ఉమెన్ పిక్చర్ ఉంటుంది కదా, అలాంటిది ఒకటి పెట్టాను. తర్వాత కొన్ని టెక్ ఛానల్స్ చూసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే మన వీడియోకి, మన ఛానల్కి మెయిన్గా మన ఫేస్ ప్రొఫైల్ ఉంటే జనాలకి ఏంటంటే మనం బయటకి ఈ వీడియో వెళ్తుంది కదండి, ఈ వీడియో ఈ ఛానల్ నుంచి వచ్చింది, ఒక వీడియో చూడగానే మన ఏ ఛానల్ నుంచి వచ్చింది ఏం తెలియదు కదండి. మామూలుగా మనం ఏది లోగో ఏం పెట్టకపోతే అదే మన ఫేసే మన లోగో కింద పెడితే మన ఛానల్ నచ్చేవాళ్ళు, మన వీడియోస్ నచ్చేవాళ్ళు అది ఓపెన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకని మీరు మీ ఫేస్ లోగో పెట్టడానికి చూడండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే మన ఛానల్ మంచిగా గ్రో అవ్వాలి అంటే మనం ఫేస్ కెమెరా ముందు కనిపించాలండి. అలా అయితేనే మనకి తొందరగా మనకి గ్రోత్ అనేది వస్తుంది. అంటే ఫేస్ కనిపించకపోతే చేయకూడదా అని కాదు, చేయొచ్చు, కాకపోతే ఫేస్ కనిపించిన అవి తొందరగా గ్రోత్ వస్తుంది అనమాట. నేను కూడా నా ఛానల్ ఏంటంటే నాకు మానిటైజేషన్ అయినంత వరకు కూడా నా ఫేస్ అయితే నేను ఎక్కడ కూడా కనిపించలేదండి. జస్ట్ ఏదో పని చేస్తున్నట్టు మామూలుగా సైడ్లో 1-2 వీడియోలు అలా కనిపించాను తప్ప ఎక్కువగా ఫేస్ అయితే ఎక్కడ చూపించలేదు. తర్వాత నాకు ఇంకా చాలా ఛానల్స్ చూసిన తర్వాత ఈ టెక్ ఛానల్స్ వాళ్ళు అందరూ చెప్తుంటారు కదా, ఫేస్ కనిపించిన వీడియోస్కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది, యూట్యూబ్ అనేది ఎక్కువ సజెషన్స్లోకి వెళ్తుందని చెప్పి అన్నారు. ఇంకా అప్పటి నుంచి కూడా నేను మన ఛానల్ గ్రోత్ అవ్వాలి కనుక నేను ఇంకా ఫేస్ కనిపించడం అయితే స్టార్ట్ చేశానండి. మీరు కూడా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళైతే ఫేస్ కనిపించడానికి మ్యాక్సిమం చూడండి. ఫేస్ కనిపించిన వీడియోలు అయితే తొందరగా గ్రోత్ వస్తాయి. నా ఛానల్ మానిటైజేషన్ అవడానికి నాకు 10 months పట్టిందండి. అదే నేను ఫేస్ కనిపించి ఉంటే నాకు తెలిసి ఒక 6 monthsలోనే నా ఛానల్ మానిటైజేషన్ అయిపోవచ్చేమో. నేను కనిపించకపోవడం వల్ల నాదైతే లేట్ అయింది అనుకుంటున్నాను. మీరు అలా కాకుండా ఫేస్ కనిపించి వీడియోస్ చేయడానికి ట్రై చేయండి. ఇంకోటి మన వీడియో యూట్యూబ్ ఎక్కువగా సజెషన్లో పంపాలి అంటే మన వీడియో క్వాలిటీ కూడా కొంచెం బాగుండాలండి. వీడియో ఏంటంటే కొంచెం లైటింగ్గా, కొంచెం క్లారిటీగా వీడియో అనేది ఉండాలి. వీడియో క్వాలిటీ బాగుండాలంటే కొంచెం మరీ ఎక్కువ కాస్ట్ మొబైల్ కాకపోయినా ఒక 20-25,000
1000లో ఉందైనా మొబైల్ యూస్ చేస్తేనే కొంచెం వీడియో క్వాలిటీ అనేది బాగుంటుంది. ఇంకా పెట్టుకోగలంటే అది ఓకే, లేదు మేము అంత బడ్జెట్లో లేము అనుకునే వాళ్ళు కూడా మరీ లో కెమెరా అయితే అంత క్లారిటీ ఉండదండి. మినిమం ఒక 20-25,000 అయినా మనం పెడితేనే వీడియో క్వాలిటీ అనేది బాగుంటుంది. మనం ఎంత కష్టపడి చేసిన వీడియో యూట్యూబ్ సజెషన్లో పంపకపోతే ఇంకా వేస్ట్ కదండి. అందుకని కొంచెం చూసుకొని కొంచెం క్వాలిటీ ఉన్న కెమెరా ఉండే మొబైల్ అయితే తీసుకోండి. ఇంకా వీడియో షూట్ చేయడానికి ఒక ట్రైపాడ్ అయితే తీసుకోండి. ట్రైపాడ్ అనేది మరీ ఎక్కువ స్టార్టింగ్లో కాబట్టి మరీ ఎక్కువ కాస్ట్ పెట్టేసిన అవసరం లేదు. బిలో 1000లోనే మనకి మంచి ట్రైపాడ్స్ అయితే వస్తున్నాయి. ట్రైపాడ్ కూడా ఒకటి తీసుకోండి. మన వీడియో అంతా షూట్ చేసిన తర్వాత మనం వీడియో ఏంటి చాలా మిస్టేక్స్ ఉంటే మనం మొత్తం చూపించిందంతా కూడా తీయలేం కదా. అందులో మనకి ఏది ఇంపార్టెంటో అది అంతా కూడా మనం ఎడిట్ చేస్తాం కదా. మరి ఎడిటింగ్ కోసం ఏ యాప్ యూస్ చేస్తాం? చాలా మంది ఏంటంటే కైన్ మాస్టర్ చెప్తారు. కైన్ మాస్టర్, ఇంకా ఇన్షాట్, ఇంకా చాలా ఉన్నాయి. మెయిన్ ఎక్కువ మంది టెక్ ఛానల్స్ వారు చెప్పింది ఏంటంటే ఏది బాగుంటుందని నేను చాలా సెర్చ్ చేస్తే కైన్ మాస్టర్ బాగుంటుందని చెప్పారు. మరి కైన్ మాస్టర్లో చేయాలి అంటే ఏంటి, లోగో ఉంటుంది కదండి, పైన లోగో అనేది కైన్ మాస్టర్ లోగో అనేది మనకు కనిపిస్తుంది. మరి ఆ కనిపించడం వల్ల ఏంటంటే వ్యూవర్స్కి డిస్టర్బెన్స్ అవుతుంది అనమాట. కైన్ మాస్టర్ లోగో కనిపిస్తే కొంచెం చూసేవాళ్ళు, అలాగే యూట్యూబ్ కూడా ఇది కొంచెం స్టార్టింగ్లో ఉండేవాళ్ళు వీడియో, ఇది కొంచెం కొత్తగా ఉండేవాళ్ళు అంత క్వాలిటీ లేని వీడియో అనేసి అనుకొని స్కిప్ చేసేస్తారనమాట. యూట్యూబ్ కూడా అంతగా సజెషన్లో పంపించదు. వీళ్ళు కూడా చూసేవాళ్ళు కూడా అంత మామూలు వాళ్ళు పెట్టిన వీడియోలే స్టార్టింగ్ వాళ్ళు అనేసి వీళ్ళు కూడా స్కిప్ చేస్తారు. చూడడానికి అయితే అంత అట్రాక్టివ్గా ఉండదు కదా, లోగా కనిపిస్తుంటే డిస్టర్బెన్స్లో ఉంటుందని. అలా కాకుండా మీ అందరికీ యూజ్ అయ్యి ఒక మంచి ఎడిటింగ్ యాప్ అయితే చెప్తానండి. చాలా మంది అయితే చెప్పలేదు. ఇదేంటంటే మీ అందరికీ చాలా బాగా యూజ్ ఉంది. మనకి ఎలాంటి లోగో ఉండదు, ఏం ఉండదు. ఇది యూట్యూబ్ ప్రొవైడ్ చేసింది. నాకు కూడా ఈ మధ్య తెలిసింది. అంతకుముందు నేను కైన్ మాస్టర్లో చేసేదాన్ని, ఈ మధ్య నాకు తెలిసింది. కైన్ మాస్టర్లో నేను ప్రైమ్ తీసుకొని మరీ చేసేదాన్ని అనమాట. అలా కాకుండా ఫ్రీగా మనకి యూట్యూబే ఒక యాప్ అనేది ప్రొవైడ్ చేసిందండి. అది వైటీ క్రియేట్ అని ఒక యాప్ అనమాట. అందులో మనకి ఎలాంటి లోగో ఉండదు, మంచి మంచి స్టిక్కర్స్ ఉంటాయి. ఎడిటింగ్ కూడా చాలా ఈజీ. మీ అందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఛానల్ కొత్తగా పెట్టాలనుకునే వాళ్ళు, లేకపోతే ఇంతకుముందు కూడా తెలియని వాళ్ళైతే యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి. మంచిగా ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఎలాంటి లోగో కూడా ఏం ఉండదు. చాలా బాగుంటుంది. అందులో వాయిస్ కూడా మనం మనకి బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది ఉంటుంది కదా, అది కూడా క్లియర్ చేసుకోవచ్చు అనమాట. ఆ యాప్ ఒకసారి చూడండి, మీకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ఎడిటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత వీడియోని ఏంటంటే అప్లోడ్ చేస్తాం కదండి మన ఛానల్లో. అప్లోడ్ చేసిన తర్వాత మీరు వెంటనే అప్లోడ్ చేసిన వెంటనే పబ్లిక్లో పెట్టేయకండి. మొత్తం అంతా కూడా ఒకసారి చెక్ చేసుకోండి. టైటిల్ మంచి అట్రాక్టివ్గా ఉండాలి. మీరు పెట్టే టైటిల్ ఏంటంటే జనాలకు క్యాచీగా ఉండాలి. అలాగే ఏదైతే టైటిల్ ఇస్తున్నారో అది డిస్క్రిప్షన్లో ఉండాలి. డిస్క్రిప్షన్ కూడా మనం వీడియో దేని గురించి పెట్టామో అనేసి అవన్నీ కూడా హ్యాష్ ట్యాగ్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇవ్వండి. అలాగే ట్యాగ్స్ ఇవ్వాలి. ఇంకా మన ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకోవడం అన్నీ కూడా డీటెయిల్గా SEO అంటారు అనమాట. SEO గురించి చాలా టెక్ ఛానల్స్ అయితే చెప్పారండి ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి. ఒకసారి అవన్నీ చూసి డీటెయిల్గా నేర్చుకుని పెట్టండి. ఏది తెలియకుండా జస్ట్ వీడియో పెట్టేసాము అప్లోడ్ చేసాము అనేసి కాకుండా డీటెయిల్గా తెలుసుకొని మొత్తం ఒకసారి చెక్ చేసుకుని పెట్టండి. ఇంకా SEO అంతా కంప్లీట్ చేసిన తర్వాత థంబ్నెయిల్ అండి. థంబ్నెయిల్ చాలా ఇంపార్టెంట్. ఒక మూవీకి పోస్టర్ ఎంత ఇంపార్టెంటో మనం పెట్టే వీడియోకి థంబ్నెయిల్ అంత ఇంపార్టెంట్ అనమాట. మెయిన్ థంబ్నెయిల్ చూడగానే వాళ్ళకి ఓపెన్ చేసేటట్టు అట్రాక్టివ్గా ఉండాలి. అంటే అట్రాక్టివ్గా ఉండాలి అని చెప్పేసి వీడియోలో లేని మ్యాటర్ని తెచ్చి థంబ్నెయిల్లో పెట్టకండి. మనం ఏదైతే మ్యాటర్ ఉందో వీడియోలో దానికి సంబంధించింది మాత్రమే థంబ్నెయిల్ పెట్టాలి. ఫేక్ థంబ్నెయిల్స్ అయితే అస్సలు పెట్టకండి. ఎందుకంటే ఒకసారి ఓపెన్ చేస్తారు. మీరు ఏదో ఒకటి లోపల ఒక మ్యాటర్ ఉండి బయట ఒకటి ఇలా షాకింగ్ లాగా ఏదైనా పెట్టారు అనుకోండి, ఓపెన్ చేస్తారు. ఒకసారి ఓపెన్ చేస్తారు, రెండోసారి ఓపెన్ చేస్తారు. మీ ఛానల్ పూర్తిగా చూడడం మానేస్తారనమాట. ఛానల్లో ఏదైతే మ్యాటర్ ఉందో దానికి సంబంధించిన మాత్రమే కొంచెం అట్రాక్టివ్గా, అంటే వాళ్ళు క్యాచీగా ఏదైనా చూడగానే ఓపెన్ చేసేటట్టు ఉండేటట్టు పెట్టండి. ఇంకా SEO థంబ్నెయిల్ అన్నీ నీట్గా అయిపోయిన తర్వాత అదేంటంటే 1 day బిఫోర్ మనం రేపు పెట్టాలనుకుంటే వీడియో ఈరోజు షెడ్యూల్లో పెట్టుకోండి. యూట్యూబ్ అల్గారిథం అనేది మొత్తం సెర్చ్ చేస్తుంది అనమాట. ఈ వీడియో దేనికి సంబంధించింది, దేని గురించి పెట్టారు అనేసి మొత్తం మనం పెట్టిన హ్యాష్ ట్యాగ్స్ వల్ల, మనం పెట్టిన టైటిల్ వల్ల అది మొత్తం చూసి చెక్ చేసి ఎవరైతే వీటికి సంబంధించిన వీడియోస్ చూస్తున్నారో వాళ్ళకి మన వీడియో అనేది సజెషన్లో పంపుతుంది అనమాట. మనం వీడియో అప్లోడ్ చేసిన వెంటనే పబ్లిక్లో పెట్టేయడం వల్ల ఏమవుతుందంటే యూట్యూబ్ అల్గారిథంకి ఇది తెలియదు, ఈ వీడియో దేని గురించి అనేసి అది తెలుసుకునే లోపే మనం పబ్లిక్లో పెట్టాం అనుకోండి, ఆ వీడియో అనేది బయటికి వెళ్ళదు, సజెషన్లోకి వెళ్ళదు అనమాట. అందుకని కనీసం ఒక 2-3 గంటల ముందైనా కూడా మీరు షెడ్యూల్లో పెట్టుకునేటట్లు చూడండి. వెంటనే అప్లోడ్ చేసిన వెంటనే పబ్లిక్లో పెట్టకుండా ఒక 2-3 గంటలైనా వెయిట్ చేసి తర్వాత మీరు పబ్లిక్లోకి అయితే పెట్టడానికి చూడండి. ఇంకా చాలా మంది ఏంటంటే వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మన వీడియోస్ మనమే ఎక్కువగా చూసుకుంటుంటారు. అలా చూసుకోకండి. అలా
చూడడం వల్ల ఏంటంటే యూట్యూబ్ అనేది మన ఛానల్ గ్రోత్ అనేది ఉండదన్నమాట. మన వీడియోస్ చెక్ చేసుకోవడానికి ఒకసారి 2 సార్లు ఎలా వచ్చింది ఏంటి అనేసి 1-2 సార్లు చూసుకుంటే తప్పలేదు. అలా కంటిన్యూస్ గా వాచ్ టైం కోసం, వాచ్ అవర్స్ కోసం మన వీడియోస్ మనమే చూసుకోకూడదండి. అలా అందువల్ల మన ఛానల్ గ్రోత్ అయితే అవ్వదు. అదొకటి చూసుకోండి. ఇంకొకటి ఏంటంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు మనకు ఉత్సాహం కదండి, ఇంకా సబ్స్క్రైబర్ పెరగట్లేదు, వ్యూస్ రావట్లేదు అనేసి ఎవరు కనిపిస్తే వాళ్ళకి మన ఛానల్ చెప్పేయడం, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పడం, లేదంటే మనమే బలవంతంగా కూడా సబ్స్క్రైబ్ చేసేయడం, ఇలాంటివన్నీ చేస్తాం. అలాంటివి అయితే అస్సలు చేయొద్దండి. దానివల్ల ఏంటంటే మనకి ఎలాంటి యూజ్ ఉండదు. ఎందుకంటే మనం బలవంతంగా చేయిస్తాం వాళ్ళకి, వాళ్ళు చూడరు. ఇంకా చూడని సబ్స్క్రిప్షన్ మనకి ఎందుకంటే మనం కౌంట్ చేసుకోవడం తప్ప అది ఎందుకు పనికిరాదు. ఎవరైతే మన ఛానల్ నచ్చుతారో, మన వీడియోస్ నచ్చుతారో వాళ్ళంతా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మనకి ఛానల్ అనేది గ్రోత్ ఉంటుందన్నమాట. ఇంకా యూట్యూబ్ స్టార్టింగ్ లో ఏంటంటే చాలా మంది సబ్స్క్రైబర్స్ రాకపోవడం వల్ల సబ్ అని ఉంటుందండి. నాకు కూడా నా స్టార్టింగ్ లో ఒకరైతే కమెంట్ చేశారు, సబ్ అని, నేను మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను, నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అనేసి. నేనైతే అలా చేయలేదు. అలా వేస్తే మీకు కూడా ఎవరైనా అలా చేస్తే అస్సలు చేయకండి. మీరు కూడా ఎవరి ఛానల్లోకి వెళ్ళి అలా కింద అయితే కామెంట్ చేయకండి. దీనివల్ల మనకి ఎలాంటి యూజ్ ఉండదండి. మనం జెన్యూన్ గా వెళ్తే ఆటోమేటిక్ గా ఈ రోజు కాకపోతే రేపైనా మన సక్సెస్ వస్తుంది. ఇలా సబ్ చేసుకోవడం వల్ల మనకి ఎటువంటి యూజ్ ఉండదు. వాళ్ళు చూడరు, ఇంకా వేస్ట్ అనమాట. మనకి యూజ్ లేదు. అది మనం సబ్స్క్రైబ్ చేసుకున్నాం, అది చూడరు. ఇంకా మన ఛానల్ చూడకపోవడం వల్ల ఏంటంటే మనం పెట్టే వీడియో సబ్స్క్రిప్షన్స్ ఉండి వ్యూస్ రాకపోవడం వల్ల ఏంటంటే మన ఛానల్ అనేది రెప్యుటేషన్ పడిపోతుంది. మన ఛానల్ ఇంకా గ్రోత్ అనేది ఉండదు అనమాట. ఎప్పుడు అలా చేసుకోండి. జెన్యూన్ గా వచ్చే సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే చూడండి. అలా అయితేనే మన ఛానల్ హెల్తీగా గ్రోత్ అవుతుంది అనమాట. లేకపోతే ఇంకా వేస్ట్ అనమాట, పడిపోతుంది మనం ఇలా చేయడం వల్ల. చక్కగా నీట్ గా మీ హానెస్టీగా మీ వీడియోస్ మీరు చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే చాలా మంది కొత్తగా యూట్యూబర్స్ స్ట్రగుల్ అయ్యేది, బాగా ఎక్కువగా ఫేస్ చేసేది ఏంటంటే మేము ఇవన్నీ కూడా బాగా చేస్తున్నాము, థంబ్నెయిల్ బాగా చేస్తున్నాము, SEO కరెక్ట్ గా ఇస్తున్నాము, అన్ని కూడా బాగా చేస్తున్నాము, అయినా కూడా మాకు వ్యూస్ రావట్లేదు అనేసి. ప్రస్తుతం అయితే యూట్యూబ్ అనేది ఎంత కాంపిటీషన్ ఎక్కువ ఉందో మనందరికీ తెలిసిందే కదండి. అప్పట్లో ఏంటంటే ఒక 5 years బ్యాక్ ఇంత కాంపిటీషన్ అయితే ఉండేది కాదు. అప్పుడులో ఏంటంటే తక్కువ మంది యూట్యూబర్స్ ఉండేవారు, ఈజీగా గ్రోత్ అనేది వచ్చేది. ఇప్పుడు అలా కాదండి, ఇంటికి ఒకరున్నారు యూట్యూబర్స్ అనేది. ఇంత హెవీ కాంపిటీషన్ లో ఇందులో మనం సర్వైవ్ అవ్వాలి అంటే మంచి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండాలి. అలాగే మెయిన్ గా మనం యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలి అంటే కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఏంటంటే వ్యూస్ రావట్లేదని బాగా లో అయిపోతుంటాం, డల్ అయిపోతుంటాం. ఎందుకు ఎంత కష్టపడి చేసినా కూడా వ్యూస్ రావట్లేదు అని అనుకుంటాం. ఈ రోజు కాకపోతే రేపైనా వ్యూస్ అనేది వస్తాయండి. ప్రస్తుతం మనం యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలి అంటే మనకి చాలా ఎక్కువగా ఉండాల్సింది ఓపిక అండి. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఓపిక ఎక్కువ ఉంటేనే మాత్రమే మనం యూట్యూబ్ లో సక్సెస్ అవ్వగలము. ఎందుకంటే ప్రతి ఒక్క వీడియో కూడా మనం పెట్టే ప్రతి వీడియోని మనం ఎంత కరెక్ట్ గా చేసినా, ఎంత నీట్ గా చేసినా యూట్యూబ్ అనేది సజెషన్ లోకి పంపట్లేదండి. ఎందుకంటే చాలా లక్షల కొద్ది వీడియోస్ రోజు రిలీజ్ అవుతున్నాయి. అన్నిటినీ కూడా యూట్యూబ్ అనేది పంపించట్లేదు. మనం ఒక 10 వీడియోలు పెడితే అందులో ఒక వీడియోని మాత్రమే అది సజెషన్ లోకి పంపిస్తుంది. మనం మిగతా 10 వీడియోలు వేస్ట్ అయిపోతున్నాయి కదా అనేసి మీరైతే డిసప్పాయింట్ అవ్వద్దు. ఒక్కసారి మనం పబ్లిక్ లోకి వెళ్ళిన తర్వాత ఆ పాత వీడియోలు అన్నీ కూడా మనకి మళ్ళీ కూడా వాటన్నిటికీ వ్యూస్ వస్తాయి. కాకపోతే యూట్యూబ్ అనేది ఇప్పుడు ప్రస్తుతం ఎవరు జెన్యూన్ గా చేస్తున్నారు, ఎవరు దీన్ని ఒక మంచిగా యూస్ చేసుకుంటున్నారు అనేసి చూసి మనకి అనేది సజెషన్ లో పంపుతుంది అనమాట. మీరైతే ఇప్పుడు డిసప్పాయింట్ అవ్వద్దు, వ్యూస్ రావట్లేదు అనేసి మీరైతే డిసప్పాయింట్ అవ్వద్దు. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. మీరు షార్ట్సే చేయాలనుకుంటే షార్ట్స్ రోజు డైలీ ఒక షార్ట్ అయితే పోస్ట్ చేస్తుండండి. అదే ఫుల్ వీడియో చేయాలి అనుకుంటే వీక్లీ ఒక 2 వీడియోలైనా పెట్టేటట్లు చూడండి. ఎక్కువగా ఫుల్ వీడియో వల్ల మనకి వాచ్ టైం అనేసి ఎక్కువగా పెరుగుతుంది. షార్ట్స్ వల్ల సబ్స్క్రిప్షన్ ఎక్కువ వస్తుంది అనమాట. 2 చేయాలనుకుంటే 2 చేయండి. లేదు అంటే షార్ట్స్ కి సపరేట్గా ఒక ఛానల్ పెట్టుకోండి, ఫుల్ వీడియోకి ఒక ఛానల్ అయితే పెట్టుకోండి. మీరు వ్యూస్ రావట్లేదైతే డిసప్పాయింట్ అవ్వద్దు. మీరేంటంటే ఇప్పుడు యూట్యూబ్ అనేది చాలా టఫ్ అండి, అలాగని వదిలేయకండి. మీరు నిజంగా మీకు ప్యాషన్ ఉంటే యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అనుకుంటే వ్యూస్ కోసం మర్చిపోండి. వ్యూస్ కోసం మర్చిపోతేనే మీరు ఇందులో సక్సెస్ అవ్వగలరు. 1 year కష్టపడితే తప్పకుండా సక్సెస్ అయితే అవుతారండి. కొంచెం ఎక్కువ కష్టపడాలి, అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ కష్టపడాలి. ఇంకా వ్యూస్ కోసం, సబ్స్క్రిప్షన్ కోసం చూడకండి. అలా చూడకుండా మీరు చేసుకుంటూ పోతే మీ పాత వీడియోస్ కూడా మళ్ళీ వ్యూస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. నేను కూడా ఫస్ట్ లో చాలా డిసప్పాయింట్ అయ్యేదాన్ని. ఒక వీడియో మంచిగా వైరల్ అయింది అనుకోండి, ఒక 4 వీడియోలు అయితే అస్సలు 100s లో కూడా వ్యూస్ వచ్చేవి కాదు. అలాగని ఆపేయకూడదు. మళ్ళీ తర్వాత ఆ వాటికి కూడా మనకి వ్యూస్ వస్తాయి. నా ఒక వీడియో అలాగే అయ్యింది. నేను డిసప్పాయింట్ అయ్యాను, ఇంకా రావట్లేదని. అసలు అది మర్చిపోండి. ఇంకా వ్యూస్ రావట్లేదని సంగతి మర్చిపోండి. మీ పని మీరు చేసుకుంటూ పోండి, ఆటోమేటిక్ గా మీరు సక్సెస్ అయితే వస్తారు. ఇంకా చాలా మంది ఏంటంటే మిక్స్డ్ కంటెంట్ పెడుతుంటారండి. వ్యూస్ రావట్లేదని, నేను పెట్టే వీడియోకి వ్యూస్ రావట్లేదు, వేరే వీడియో మన సజెషన్ లోకి వస్తుంది. అబ్బా ఈ వీడియో ఎంత మంచిగా రీచ్ అయింది, నా వీడియో వెళ్ళదండి, అలాంటి వీడియో తెచ్చి మనం ఇంకోటి చేస్తుంటాం అనమాట. అలా చేయకండి. మీ ఛానల్ దేని గురించి అయితే పెట్టారో ఆ వీడియోస్ సంబంధించిన మాత్రమే మీ ఛానల్లో పెట్టండి. వేరే వీడియోస్ మిక్స్డ్ కంటెంట్ అయితే పెట్టడానికి చూడకండి. ఎందుకంటే
ఏమవుతుందంటే మెస్సీ అయిపోతుందండి. మరి మీ ఛానల్ దేని గురించి అనేసి మీ ఆడియన్స్ కూడా ఒక క్లారిటీ ఉండదు. ఒక ట్రెండింగ్ అయినా ఏదైనా కూడా మీది ఏదైతే ఛానల్లో దానికి సంబంధించిన మాత్రమే పెట్టండి. ఇంకా వేరే ఏదైతే ట్రెండింగ్ ఉందో అది తీసుకొచ్చి పెట్టేయడం చేయకండి. ఇంకా వేరే వాళ్ళ వీడియోస్ తెచ్చి మీ ఛానల్లో పెట్టడం దానివల్ల ఎలాంటి యూజ్ ఉండదు. మీ ఓన్గా మీరు వీడియో తీసి మీ వాయిస్ ఓవర్ ఇచ్చి మీ ఛానల్ అయితే మీరు రన్ చేయండి. అలాగే మేము ఫేస్ కనిపించలేము అనుకునే వాళ్ళు కనీసం మీ వాయిస్ ఓవర్ అయినా ఇచ్చేటట్టు చూడండి. ఓన్లీ మ్యూజిక్ పెట్టేయకుండా మీ వాయిస్ అయినా జనరేట్ అయ్యేటట్టు మీ వాయిస్ ఓవర్ అయినా ఇచ్చి వీడియో అయితే స్టార్ట్ చేయండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళందరం కూడా ఆలోచించేది ఏంటంటే మనకి వ్యూస్ రావట్లేదు, వాళ్ళకి మంచిగా వ్యూస్ వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ చాలా బాగా వస్తున్నారు అనుకుంటాం. వాళ్ళకి నార్మల్గా మనం పెట్టేదానికి ఏంటంటే డిఫరెన్స్ వాళ్ళ వీడియో క్వాలిటీ అనేది చాలా బాగుంటుందండి. మంచి కెమెరా యూస్ చేస్తారు, మంచి మొబైల్ యూస్ చేస్తారు. దానివల్ల ఏంటంటే వీడియో మంచిగా క్వాలిటీగా ఉంటుంది అనమాట. మంచి క్వాలిటీ వీడియోస్ని ఎక్కువగా యూట్యూబ్ అనేది సజెషన్లో పంపుతుందండి. ఫస్ట్ ప్రయారిటీ మంచి క్వాలిటీ వీడియోస్కి ఇస్తుంది. క్వాలిటీ ఒకటి ఉంటే చాలు, కంటెంట్ కూడా చాలా బాగుండాలి. మా దగ్గర మంచి మొబైల్ లేదు ఇంకా మాకు వ్యూస్ రావా అనుకోకండి. మంచి కంటెంట్ ఉండి మంచి హెల్దీగా మీ వీడియోస్ ఉంటే తప్పకుండా మీది కూడా గ్రోత్ అవుతుందండి. అసలు ఎలాంటి నార్మల్ మొబైల్లో కూడా తీసి సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పల్లెటూరులో ఉండే వాళ్ళు కూడా చాలా మంది చేస్తూ సక్సెస్ అవుతున్నారు. జనాలకి ఏంటంటే మనం కంటెంట్ బాగుండాలి, మన ఓన్ కంటెంట్ మనం చేస్తూ కొంచెం అట్రాక్టివ్గా ఉంటే తప్పకుండా వాళ్ళు నచ్చుతుందండి. అసలు చాలా మంది అయితే చూస్తున్నాం కదా, వాళ్ళకి ఎలాంటి తెలియకపోయినా కూడా దాని మొబైల్ గురించి అంత అవగాహన లేకపోయినా కూడా యూట్యూబ్లో చాలా మంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే మనం కష్టపడితే ఆటోమేటిక్గా మనకి ఫలితం అనేది ఉంటుంది. ఇదండి నాకు తెలిసిన కొన్ని టిప్స్. అయితే నేను ఏం మిస్టేక్స్ చేశాను, మీరు ఏం చేయకూడదు, నేను టెక్ ఛానల్స్ ద్వారా తెలుసుకుంది ఈ 1 yearలో నేను చేసిన ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో అయితే మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు యూజ్ అయింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఈ టిప్స్ అన్నీ ఫాలో అయ్యి స్టార్ట్ చేయండి. తప్పకుండా సక్సెస్ అయితే అవుతారు. ఇంకా మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ శ్రావణ జ్యోతి.